నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. మరి అలాంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై ఉన్నటువంటి అత్యంత పవిత్ర స్థలమైన మోపిదేవి టెంపుల్‌కి ఈరోజు మనం వచ్చేసాం. ఇక్కడ నా వెనకాల చూస్తున్నారు కదా! ఆర్చ్ ఉంది. ఈ లోపల నుంచే మనం ఆ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. మరి ఆ టెంపుల్ గురించి మరెన్నో విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు రండి. हे स्वामीनाथ करुणाकर दीनबन्धो श्रीपार्वतीश मुखपङ्कज पद्मबन्धो श्रीशादिदेव गणपूजित पादपद्मा वल्ली सनाथ मम देहि करावलम्बम्। ఇక్కడ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీ వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. మనం లోపలికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఈ ఆలయ చరిత్ర, ఆ స్వామి యొక్క అద్భుతాలని మరెన్నో విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి లింగ రూపంలో, పాము రూపంలో, అలాగే విగ్రహ రూపంలో కొలువై ఉన్న దివ్యక్షేత్రం. చుట్టూ పచ్చని పైరులతో అత్యంత సుందరమైన ప్రదేశంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తుల కోరికలు తీర్చడానికి ఇక్కడ వెలిశాడు. ఇక్కడ ఊరిలో ప్రతి చోట కూడా ఆధ్యాత్మిక భావాన్ని కలిగిస్తుంది. హృదయమంతా భక్తితో నిండిపోతుంది. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి మోపిదేవి టెంపుల్ కి ఈ రోజు మనం వచ్చేసాం. నాతో పాటు రండి, లోపలికి వెళ్ళి ఆ దేవుని దర్శించుకుందాం. మనం లోపలికి ఎంటర్ అవగానే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. ముందుగా ఆ దేవుని దర్శించుకొని ఆయన గురించి మరెన్నో విషయాలు మనకు తెలియనివి తెలుసుకుందాం. ఆలయంలోకి ప్రవేశించగానే ఎత్తైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. కుమారస్వామి ప్రతిమ భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ గుడి లోపల చుట్టూ కూడా మనం ఎక్కడ చూసినా ఈ స్తంభాలన్నిటికీ, గుడి లోపల ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా మనం చూస్తే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడికి వాహనం అయినటువంటి నెమలి డిజైనే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక పక్క పాములు, నందీశ్వరుడు, ఈ నెమళ్ళు అన్నీ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎంతో ఇష్టమైన వాహనాలు, ఎంతో ఇష్టమైనవి అన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పచ్చు. ఈ గుడి లోపలికి రాగానే నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది. ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చే, పాజిటివ్ ఎనర్జీ నాకు అనిపిస్తుంది. గుడి కూడా నాకైతే ఏ విధంగా అనిపించిందో గుడి కూడా అంతే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నా ముందరే పెద్ద గంట ఉంది, ధ్వజస్తంభం, నందీశ్వరుడు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఇలా ఇంకా ఈ గుడిలో చాలా ఉన్నాయి. స్వామివారి దర్శనానికి లైన్లో ఉన్నప్పుడే పుట్టలో పాలు పోసి మొక్కుకుంటారు. ఈ మోపిదేవి క్షేత్రం పిల్లలు లేని దంపతులకు సంతాన సౌభాగ్యం కలిగిస్తుంది. జాతకంలో నాగదోషాలను తొలగిస్తుంది. చిన్నపిల్లలకి వినికిడి సమస్య రాకుండా భక్తులు ఇక్కడ చెవులు కొట్టించడం ఆనవాయితీగా పాటిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు పుట్టలో పాలు పోసి నాగదోషాలను పోగొట్టుకునేందుకు ప్రత్యేకమైన పూజలు చేయించుకుంటారు. వరంగల్ హన్మకొండ, మా కోడలు వాళ్ళది కాజా. మా పాపకు వెంట్రుకల కోసం ఈ గుడి, మా మన్మరాలు వెంట్రుకల కోసం ఈ గుడికి వచ్చినాము. చాలా బాగుంది గుడి, చాలా బాగుంది. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేంద్ర. నేను అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి వచ్చాము.
ఇక్కడ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గురించి చరిత్ర తెలుసుకొని వచ్చాము. ఇక్కడ కాలసర్పదోష పూజ చేయించాము, అలాగే రుద్రాభిషేకం చేయించాము. చాలా మంచి అనుభూతి కలిగిందండి. ఇక్కడ ఉదయం 7:30 గంటల నుంచి పూజలు చేయిస్తూ స్వామివారి సన్నిధిలో చాలా మంచి అనుభూతి కలిగింది. ఇది ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. ఇది చాలా మంచి భగవత్ సన్నిధిలో గడపడం చాలా ఆనందాన్ని కలిగించింది. విజయవాడ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నం మార్గంలో కొలువై ఉంది మోపిదేవి క్షేత్రం. విజయవాడ నుండి అవనిగడ్డ వెళ్లే బస్సు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం నుండి వచ్చేవారైతే హనుమాన్ జంక్షన్ నుండి గుడ్లవల్లేరు మీదుగా మోపిదేవి చేరుకోవచ్చు. ఈ మోపిదేవి క్షేత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కోనేటిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ కోనేరు చూశారు కదా ఎంత బాగుందో. ఇక్కడ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు శూలం పట్టుకుని ప్రసన్న వదనంతో భక్తుల కోరిన కోరికలు తీర్చే విధంగా ఉన్నాడు. చుట్టూ కోనేరు, మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వరుడిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చేతిలో శూలం, ప్రశాంత వదనంతో భక్తుల కోరికలు తీర్చేందుకు ఇక్కడ వెలిశాడు ఆ కుమారస్వామి. శివుడిలోని తేజస్సు, అమ్మవారిలోని శక్తి, ఈ రెండూ కలిస్తేనే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడండి, కోనేరు మధ్యలో చూడటానికి ఎంత చక్కగా ఉన్నారో. దేవాదిదేవరథమండలమభ్యవేద్య దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్తం శూరం నిహత్య సురకోటి. కార్తికేయుడు, శరవణుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే కుమారస్వామి, స్కందుడు, షణ్ముఖుడు, ఇలా ఎన్ని పేర్లతో పిలిచిన పలుకుతాడు. అలాగే ఇలా ఎన్నో పేర్లతో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కొలుస్తూ ఉంటారు. మోపిదేవి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఇక్కడ గుడిలోనే నిద్ర చేస్తారు, మొక్కులు తీర్చుకుంటారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ముడుపులు కడతారు. చెట్టుకు ఉయ్యాలను కట్టి మా కడుపు పండించమని వేడుకుంటారు. స్వయంగా సుబ్రహ్మణ్యుడు పాము రూపంలో ఇక్కడ ఎన్నోసార్లు వచ్చి భక్తుల కోరికలు తీర్చినట్లుగా చాలా మంది చెప్తుంటారు. సంతానం లేకపోతే సంతానం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళు, ఆర్థిక బాధలుండ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక అవుతుంది సార్. ఇక్కడ అంత వరాలు ఇచ్చేతండి. ఇట్లా వచ్చి దండం పెట్టుకెళ్తే అది లేదు అనే పని లేదు. స్వామివారి చెట్టు మీద వరాలు ఇచ్చే తండ్రి ఎప్పుడూ చూస్తా ఉంటారు, గుళ్ళా తిరుగుతా ఉంటారు. విన్నారా? ఆ స్వామివారు ఎప్పుడు ప్రతిష్టానే ఉంటారు సార్. వరాలు ఇచ్చే తండ్రి. మేము తెనాల నుంచి వచ్చామండి. నా పేరు సీత. మా అమ్మాయికి పిల్లలు లేరని చెప్పి ముడుపు కడదామని చెప్పి వచ్చాము. అది ముడుపు కట్టాము. ఇక్కడ ఉన్న చెట్టు, పుట్ట, మట్టి అంతా కూడా దేవుడే. ఇక్కడ మట్టిలో పుట్టిన శివలింగం ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తీర్చే శక్తిగా మారింది. మోపిదేవికి వచ్చిన భక్తుల సేద తీరేందుకు ఎంతో మంది దాతలు షెల్టర్స్ ని ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయంతో పాటుగా ఇక్కడ భక్తులకు ఉచిత భోజనాన్ని కూడా అందజేస్తారు. మొక్కులు తీర్చుకుని చెవులు కొట్టించుకున్న భక్తులు ఆ కుమారస్వామిని మనసారా వేడుకుంటారు. గర్భాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. లింగరూపంలో స్వామిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో మునిగిపోతారు. గర్భాలయంలో స్వామికి దాతలు సమర్పించిన వెండి మండపం అభ్రపరుస్తుంది. చుట్టూ పానవట్టంతో నలుదిక్కుల నాగపడిగలతో నిర్మించిన ఈ వెండి మందిరం భక్తులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రావి కుటుంబానికి సంబంధించినంత వరకు ఆర్వీఆర్ చౌదరి మా అందరికీ కూడా పెద్ద. ఆయన ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అట్లాగే ఎంతోమంది విద్యార్థులకు విద్యాదానం, అట్లాగే మోపిదేవిలో కూడా ఆయన వాటర్ ఆర్ఓ సిస్టమ్కి ఇక్కడ ఇవ్వటం కూడా జరిగింది. అలాగే ఈరోజు వెండి మండపం ఇవ్వటం అనేది మా అందరికీ కూడా గర్వకారణం. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా చిన్నతనం నుంచి కూడా చాలామంది ఆ రోజుల్లో ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు. ఇది చాలా మహిమగల స్వామి అని, ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారని, అట్లాగే కొత్తగా పెళ్ళైన దంపతులందరూ కూడా చాలామంది మొక్కులు మొక్కుని ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటువంటి మహిమ గల స్వామికి మా కుటుంబం తరపున ఆయన అంత పెద్ద వితరణ చేయటం అనేది మా అందరికి కూడా చాలా గర్వకారణంగా చెప్తున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాల్లో ఈ మన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైనటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. పూర్వం మోహినీపురం అనేవారు దీన్ని.
కాలక్రమంలో మోపిదేవిగా రూపాంతరం చెందింది. ఇక ఇది అగస్త్య మహాముని ప్రతిష్ట అని స్థల పురాణం చెబుతుంది. స్వామివారు అప్పుడప్పుడు ధన్యులైనటువంటి వారికి దర్శనం కలుగజేస్తారు. అంటే ఎప్పుడో ఒకసారి, అది ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ స్వామివారు మాత్రం దర్శనం అనేటటువంటిది ఆ పుణ్యమూర్తులకి ఎప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్నవారికి కలుగుతుంది. కానీ చాలా అరుదుగా స్వామివారు పుట్ట నుండి బయటకు రావటం, భక్తుల దర్శనం అవ్వటం జరుగుతుంది. ఒకానొకప్పుడు అగస్త్య మహాముని దక్షిణ భారతదేశ యాత్ర చేస్తూ ఇక్కడ పుట్టలో నుంచి వెలుగులు రావడం గమనించారని, అప్పుడే 1000 పడగల లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి దీనికి కుమారక్షేత్రమని నామకరణం చేశారని పురాణాలు చెప్తుంటాయి. అప్పట్లో ఇది మోహినీపురంగా ఉండేది. కాలక్రమేణా మోపీదేవిగా ఈ క్షేత్రం మారింది. ఇక్కడ ఉన్న ఆలయంలో కుమారస్వామి సర్పరూపంలో తపస్సు చేసిన పుట్ట ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇదంతా పుట్ట. మనకి ఇక్కడ ఎన్ని విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి, నాగుపాములవి. ఇక్కడ పుట్ట ఉంది. ఇక్కడ కనుక మనం పాలు పోసి ఏమైనా మొక్కుకున్నా, ఈ పాలన్నీ కూడా మనం ఆ పుట్టలోకి వెళ్తుంది అని ఇక్కడ చెప్తున్నారు మనకి. మనం కూడా పాలు పోద్దాం. నేను కూడా పాలు పట్టుకొని వచ్చాను. ఇక్కడ పాలు పోసి మనం కూడా మొక్కుకుందాం. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఎలా వెలిశాడు అన్నదానికి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒక కథనం ప్రకారం శంకర, సనకస, సనత్కుమార, సనత్సుజాత అనే 4 దేవఋషులు ఉండేవారు. వారు అచంచలమైన భక్తికి ప్రతీకలు. ఎల్లప్పుడూ వారు 5 సంవత్సరాల పిల్లల వలె కనిపించేవారట. ఎలాంటి దుస్తులు ధరించకుండా నగ్నంగా కనిపించేవారు. ఎన్నో ప్రాపంచిక విషయాల పట్ల వారి జ్ఞానం వెలకట్టలేనిది. ఒకసారి వాళ్లు శివుడిని సేవించేందుకు కైలాసం వెళ్లారు. అక్కడ సచీదేవి, స్వాహాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి కూడా ఉన్నారు. ఆ సమయంలో పార్వతీదేవి ఒడిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకవైపు వస్త్రాలు ధరించిన దేవతలని, మరోవైపు నగ్నంగా ఉన్న దేవఋషులను చూసి మందహాసం చేశాడు. దీంతో పార్వతీదేవి అతడి మూర్ఖత్వాన్ని నిందించింది. తన లోపాన్ని గ్రహించి దోషాన్ని, మూర్ఖత్వాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేయడానికి అనుమతి కోరతాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేక సంవత్సరాలు పాము రూపంలో, మారువేషంలో తపస్సు చేసి విజయవంతంగా తన మూర్ఖత్వాన్ని పోగొట్టుకుంటాడు. అలా సుబ్రహ్మణ్యేశ్వరుడు తపస్సు చేసిన ఈ ప్రదేశం తర్వాత మోపీదేవిగా పిలువబడిందని అంటారు. ఈ రోజు మనతో పాటు మోపిదేవి టెంపుల్ లో ఉన్నటువంటి అర్చకులు మనదీప్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ఈ మోపిదేవి టెంపుల్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుడికి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటున్నాము అని అంటున్నారు. ఎందుకు అంత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు? అసలు ఇక్కడ ఏముంది అని అంటే ఏం చెప్తారు? సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండవాహ దేవాయ నాగరాజాయతే నమో నమః. ఇదంతా కూడా మోహినీపుర క్షేత్రం. స్వామివారి గర్భాలయంలో వల్మీకం ఉంటుంది, పుట్ట ఉంటుంది. పుట్ట పైన స్వామి సర్పాకారంగా ఉండేటువంటి లింగమూర్తిగా భక్తులందరూ కూడా స్వామి దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో విశేషం ఏంటంటే, మన జాతకరీత్యా కుజదోషాలు కానీ, రాహుకేతు సంబంధించినటువంటి సర్పదోషాలవన్నీ కూడా జాతకరీత్యా ఉన్నట్లయితే ఈ మోపిదేవి క్షేత్రంలో రాహుకేతు పూజ, అలాగే సర్పదోష నివారణ పూజ విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఇవి చేసుకోవటం వల్ల వివాహం కాని వారికి వివాహం అవ్వటం, ఇంకా సంతానం కలగదు అని వైద్యులందరూ కూడా నిర్ణయించిన తర్వాత కూడా ఈ క్షేత్రంలో, ఈ సుబ్రహ్మణ్య క్షేత్రంలో నిద్ర చేస్తూ ఉంటారు దంపతులు. ఆ నిద్ర చేసుకోవటం, అలాగే సంవత్సరం తిరిగేటప్పటికి స్వామి అనుగ్రహం చేత సంతానం కలగటం, తద్వారా కృతజ్ఞతాపూర్వకంగా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి క్షేత్రంలోనే అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, కుట్టుపోగులు, చెవు కుట్టుపోగులు ఇవన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా స్వామి క్షేత్రంలో జరుపుకుంటూ ఉంటారు. మోపిదేవి ఆలయం ముఖ్యంగా నాగదోష నివారణకు ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్మాణం, స్వయంభు విగ్రహం. ఈ ఆలయం అనేక శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. క్రీస్తుశకం 12వ శతాబ్దంలో నిర్మించబడిందని చాలామంది చెప్తుంటారు. ఇక్కడ పుట్టలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నట్లుగా వీరారపు అనే కుమ్మరికి కనిపించాడని, అది కూడా లింగరూపంలో వెలిసినట్లుగా చెప్తారు. దేవసేన, వల్లి సమేతుడైన కుమారస్వామి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు.
ఈరోజు మనతో పాటు ఈ మోపిదేవి టెంపుల్‌లో చాలా మంది చాలా విషయాల్ని పంచుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మనతో పాటు ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. సింగర్ పి. సుశీల గారు ఉన్నారు కదా! ఆమె వారసురాలని చెప్పొచ్చు, కోడలని కూడా అనొచ్చు. ఆ మేడం సంధ్య మేడం ఈరోజు మనతో పాటే ఉన్నారు. మరి మేడంతో ఈ గుడికి సంబంధించిన విషయాలు మాత్రమే కనుక్కోవడం కాకుండా మేడంతో ఒక పాట కూడా పాడించుకుందాం. ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు వదిలాలి మనం. సో, మేడంతో మరెన్నో విషయాలు మాట్లాడిన తర్వాత పాట పాడించుకుందాం. వల్లి దేవయాని సమేత శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ, దేవాలయానికి రావడం, ఆ, ఇంత అత్యద్భుతంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ స్వామివారికి ఇప్పుడు రుద్రాభిషేకం కూడాలో పాల్గొన్నాం. మేము మండపారాధన చేశాము. నాకు ఈ టెంపుల్ గురించి పెద్దగా ఐడియా లేదు. ఒకటి రెండు సార్లు వినడమే కానీ తను కృష్ణప్రియ నా ప్రాణ స్నేహితురాలు. తను చెప్పి ఇక్కడికి మేమందరం వచ్చామన్నమాట. వచ్చి నిన్న రాత్రి ఇక్కడే ఉన్నాము. ఇవాళ పొద్దున్న రుద్రాభిషేకం చేసి ఆశీర్వచనం చేసుకొని వెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేస్తున్నారు. ఆల్సో దేవాలయ ప్రాంగణం చాలా శుభ్రంగా ఉంచి వచ్చిన వాళ్ళందరికీ చక్కటి సదుపాయాలు కల్పించి ఇక్కడ సేవ చేసే పూజారులు గాని అందరూ చాలా బాగా చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే దేవాలయంలో ఇది కూడా ఒకటవుతుందన్నమాట. అండ్ ఇంకొకటి అంత పెద్ద సింగర్‌కి వారసురాలైనటువంటి మిమ్మల్ని పాట పాడకుండా ఎందుకు వదిలేస్తాం? మా కోసం ఒక పాట. తప్పకుండా అమ్మా. నా అదృష్టం ఇక్కడ పాడటం. అమ్మా అమ్మా ఆ, ఆ, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. ఈరోజు మోపిదేవిలో ఉన్నటువంటి శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ఆర్వీఆర్ చౌదరి గారు, ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్వీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ అయినటువంటి ఆర్వీఆర్ చౌదరి గారు దాదాపు ₹1 కోటి విలువ గల వెండి మందిరాన్ని స్వామివారికి బహుకరించడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఆర్వీఆర్ చౌదరి గారు నాకు స్వయంగా చిన్నాన్న గారు. మేమంతా ఒకే కుటుంబ సభ్యులు అందరం కూడా ఇవాళ చాలా ఆనందిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వామివారికి ఆ రకమైనటువంటి మందిరాన్ని చేయించే అవకాశం మా కుటుంబానికి దక్కటం, ఒక రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారే మరి చిన్నాన్న గారి ద్వారా ఈ మందిరాన్ని ఆయన చేయించుకున్నారని మేము అందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఆర్వీఆర్ చౌదరి గారు మా అందరికీ తెలుసు, ఎంతో దైవ చింతన కలిగినటువంటి వ్యక్తి, ఎంతో భక్తి భావంతో మెలిగేటటువంటి వ్యక్తి. ప్రతిరోజు కూడా దాదాపు 2-3 గంటల పాటు వారే స్వయంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తి ద్వారా స్వామివారే ఈ రోజున తనకి ఒక వెండి మందిరాన్ని చేయించుకున్నారని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. దాదాపు ₹1 కోటి విలువ గల మందిరం. మరి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు, ఈఓ గారు వీరందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద బహుమానం ఈ దేవస్థానానికి రావడం అనేది ఒక చరిత్ర. ఎప్పుడో చల్లపల్లి రాజావారు మరి ఆ స్థాయిలో ఈ దేవస్థానం అభివృద్ధికి డొనేట్ చేశారు. ఆ తర్వాత మరి ఈ రోజున ఆర్వీఆర్ చౌదరి గారు ఈ రకంగా ఇంత భారీ విరాళాన్ని ఒక వెండి మందిరం రూపంలో స్వామివారికి అందించడం అనేది ఒక చరిత్ర అని చెప్పి స్థానిక శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు, గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ గారు వీరందరూ కూడా వచ్చి ఆ మందిరాన్ని చూసి ఎంతో ఆనందించారు. చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఈ రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకుంటున్నటువంటి సందర్భంలో వారు కూడా అదే ఆనందాన్ని పొందుతారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అంత అద్భుతంగా మందిరం రూపొందింది. దాన్ని తయారు చేసినటువంటి తిబ్రుమల్ హైదరాబాద్ వారి యాజమాన్యానికి, అక్కడ ఉన్నటువంటి పనివారు అందరికీ కూడా మేము ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఆ రకంగా ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ దేవాలయంలో ఇటువంటి ఒక కార్యక్రమం మా కుటుంబం ద్వారా జరగటం అనేది ఒక అదృష్టంగా స్వామివారు మాకు అందించినటువంటి ఒక వరంగా మేము భావిస్తూ, భవిష్యత్తులో కూడా మరి ఈ దేవస్థానం
అభివృద్ధికి ఇతోధికంగా మా వంతుగా మేము సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తూ, మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి దక్కాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈ మోపుదేవి టెంపుల్లో మనం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని సర్పరూపంలో, లింగ రూపంలో, అలాగే విగ్రహ రూపంలో దర్శనం చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ గుడిలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే మనకి జాతక దోషాలున్నా, అలాగే సర్ప దోషాలున్నా, మనకి రాహుకేతు దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ప్రతి రోజు కూడా దానికి సంబంధించినటువంటి పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. చల్లపల్లికి చెందిన రాజకుటుంబీకులు ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధాన గర్భాలయంలో స్వయంభువుగా దర్శనమిస్తాడు. గర్భాలయం పుట్ట చుట్టూ పానవట్టం ఉంటుంది. అక్కడ లింగ రూపంలో స్వామిని మనం దర్శించుకుంటాము. అలాగే పుట్ట లోపలికి ఉన్నట్లుగా కలుగు కూడా కనిపిస్తుంది. చూశారు కదా మోపదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చరిత్ర. వింటుంటే చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా అనిపించింది, మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరికని ఇక్కడ చెప్పుకొని ముడుపు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు. అదే విధంగా మీకు కూడా ఎలాంటి కోరికలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ముడుపు చెల్లించుకొని మొక్కు తీర్చుకొని వెళ్ళండి. లేదు అని అంటే మీ వీడియో చూసైనా కూడా మీరు కోరికను కోరుకోవచ్చు. ఇక్కడ నేను కూడా ఒక కోరికనైతే కోరుకోవడం జరిగింది. కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని అయితే అంటున్నారు. చూద్దాం నా కోరిక కూడా తీరుతుందో లేదో. నా కోరిక తీరక కూడా మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఈ సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శనం చేసుకునే వెళ్తాను. మరి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మిస్ కాకుండా మా ఛానల్ ని ఆర్వీఆర్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి.